మరి సరే ఇప్పుడు చిగుళ్ళని చూస్తూ ఉంటాం. ఏదైనా జర్మ్స్ ఫామ్ అయినప్పుడు పళ్ళల్లో గానీ, చిగుల్లో గానీ అది ఫస్ట్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి జర్మ్స్? జర్మ్స్ అనేవి ఏంటంటే మన నోట్లోనే ఎప్పుడు ఉంటాయండి. అవి వాటిని అంతర్భాగం ఇంకా నోట్లో మనతో పాటు కలిసే ఉంటాయి అవి నోట్లోనే. సో ఎన్నో మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ జర్మ్స్ ఉంటాయి అన్నమాట. బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ రకరకాల క్రిములు ఉంటాయి మన నోట్లో. సో ఆ నోట్లోని ఉన్న క్రిముల్ని మనం పూర్తిగా తొలగించే ప్రయత్నం చేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఏం చేయలేం కాబట్టి అవి ఎప్పటికీ అక్కడ అలానే ఉంటాయి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారాన్ని జర్మ్స్ కూడా వాడుకుంటాయి అన్నమాట. ఈ క్రిములు కూడా మన ఆహారాన్ని వాడుకొని ఆహార నిల్వలు ఎక్కడ లేకుండా చూసుకోవాలన్నమాట. మన నోట్లో ఆహారం నిల్వలు ఉంటే ఏమవుతుందంటే క్రమేపీ ఆహారం కుళ్ళిపోవటం, నోట్లో నిల్వ ఉన్న ఆహారం కుళ్ళిపోవటం, తద్వారా దుర్వాసన రావటం, ఈ క్రిములు కూడా వాటి మీద ఆధారపడటంలో జరుగుతుంటుంది అన్నమాట. సో జర్మ్స్ ని తీసేయటం అనేది సాధ్యం కాని అంశం అండి. అది తీసేయలేము ఎప్పటికీ. బట్ ఏంటంటే మన చేతిలో ఉంది ఏంటంటే ఆహారం తిన్నప్పుడు ఆ తిన్న ఆహారం నోట్లో ఉండిపోకుండా, డిపాజిట్ అవ్వకుండా ఆహారం ఎంత ఎఫెక్టివ్గా క్లీన్ చేసుకుంటున్నాం అనే దాని మీద మన ఆధారపడి ఉంటుంది అన్నమాట. మన చిగుళ్ళు కానీ లేకపోతే పళ్ళు కానీ చిగుళ్ళు కానీ పంటి ఎముక ఆరోగ్యం అంతా ఈ క్లీన్లీనెస్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో పెప్పుపళ్ళు రాకుండా ఉండాలన్నా లేకపోతే చిగుళ్ళ సమస్య రాకుండా ఉండాలన్నా సో రోజుకి 2 సార్లు బ్రష్ చేయమని చెప్తాము. పళ్ళ మధ్యలో ముఖ్యంగా 2 పళ్ళ మధ్యలో ఇందాక చెప్పినట్టు గ్యాప్స్ ఏర్పడితే ఏదో పిప్పి పన్ను వల్ల కానీ లేకపోతే చిగుళ్ళ సమస్య వల్ల చిగుళ్ళు జారిపోవడం వల్ల పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఏర్పడితే ఆ గ్యాప్స్లో ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ చేసుకోవాలండి. సో క్లీన్ చేసుకుంటే మనకి పళ్ళు కానీ చిగుళ్ళు కానీ ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. సో తద్వారా ఏంటంటే నోటి దుర్వాసన ఉండదు, పళ్ళు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటే లోపల పంటి ఎముక ఆరోగ్యంగా ఉంటుంది, పంటి ఎముక ఆరోగ్యంగా ఉంటే పన్ను కూడా పటిష్టంగా ఉంటుంది అన్నమాట.